ఓం శ్రీ కృష్ణాయ నమః. రామసేతు కట్టినప్పుడు ఆ రాళ్లపై రామ్ అని రాసినా కూడా ఎలా ములిగినాయో మీకు తెలుసా? మీకు నేను చేసే కంటెంట్ నచ్చినట్టు అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రావణుడికి ఒక కూతురు ఉంది. ఆ కూతురి పేరు సువర్ణ మత్స్యకన్య. ఆమె శరీరం సగం మనిషిలా సగం చేపలా ఉంటుంది. రామసేతు కడుతున్నప్పుడు రావణుడు తన కూతురిని పిలిచి, అమ్మా, రాముడు నన్ను మోసం చేసి చంపడానికి ఆ రామసేతు కడుతున్నాడు, నువ్వు ఆ రామసేతు కట్టకుండా ఆపాలని ఆజ్ఞాపిస్తాడు. వానరులు ప్రతి రాయి మీద రామని రాసి రామసేతు కడుతూ ఉంటారు. సుగ్రీవుడు ప్రతి రాయిని కూడా పైనుంచి వేస్తూ ఉంటాడు. వేసిన ప్రతి రాయి కూడా కనపడకుండా పోతుంది. అప్పుడు సుగ్రీవుడు ఆశ్చర్యపోయి వెంటనే హనుమంతుడి దగ్గరికి వెళ్లి చెప్తాడు. అప్పుడు వెంటనే హనుమంతుడు చాలా వేగంగా సముద్రంలోకి వెళ్తాడు. అప్పుడు హనుమంతుడు అక్కడ జరిగిన సంఘటన చూసి ఆశ్చర్యపోతాడు. రామని రాసిన ఒక పెద్ద రాయిని సముద్రంలో ఉన్న 1,00,000 మంది ఆ రాయిని లాక్కుంటూ వెళ్తారు. అప్పుడు హనుమంతుడు వాళ్ళ వెనకాలే వెళ్తాడు. వాళ్ళంతా ఆ రాయిని ఒక మత్స్య కన్య దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు హనుమంతుడు మత్స్య కన్యతో ఈ విధంగా అడుగుతాడు, అసలు నువ్వు ఈ రాళ్ళను ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఈ రాళ్లతో నీకు అసలు ఏం అవసరం ఉంది? ఈ విధంగా అడగడంతో ఆ మత్స్యకన్య, నేను రావణుడు కూతురుణ్ణి, నాకు నా తండ్రి ఈ కార్యం చేయమని చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు రాముడికి జరిగిన అన్యాయం చెప్తాడు. దాంతో ఆ సువర్ణ మత్స్యకన్య నిజం తెలుసుకుని నేను చేసిన చాలా తప్పు అని తెలుసుకుని ఆ రాళ్ళు ఎక్కడైతే తెచ్చిందో అక్కడే మళ్ళీ తిరిగి పెట్టేసింది. ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.